హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్ మీ సిద్ధగౌని సుదర్శన్. కంచరి కులం తెలుగు రాష్ట్రాల్లో ఒక ముఖ్యమైన వెనుకబడిన తరగతుల బీసీ కులం. సాంప్రదాయబద్ధంగా వీరు లోహపు వస్తువులను ముఖ్యంగా ఇత్తడి, కంచు, రాగి వంటి లోహాలతో పాత్రలు, ఆభరణాలు, దేవుడి విగ్రహాలు, ఇతర గృహోపకరణాలు తయారు చేయడంలో నైపుణ్యం కలిగిన వారు. వీరి వృత్తిని బట్టి వీరికి కంచరి అనే పేరు వచ్చింది. కంచు అంటే ఒక రకమైన లోహం, దానితో పనిచేసేవారు కాబట్టి కంచరులయ్యారు. కంచరి కుల చరిత్ర, జీవన విధానం, ఆచార వ్యవహారాలు లాంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. కంచరి కులస్తుల చరిత్ర ప్రాచీన కాలం నుంచి ఉన్నట్లు ఆధారాలున్నాయి. పురాతన నాగరికతల్లో లోహపు పనులు ఒక ముఖ్యమైన వృత్తిగా ఉండేవి. సింధు నాగరికత నుంచి వేదకాలం వరకు లోహపు పనితనం సమాజంలో ఒక అంతర్భాగంగా ఉండేది. కంచరి కులస్తులు ఈ లోహపు పనిని వంశపారంపర్యంగా కొనసాగిస్తూ వచ్చారు. వీరు కేవలం వస్తువులను తయారు చేయడమే కాకుండా వాటికి అందమైన డిజైన్లు, నమూనాలను చెక్కడంలో కూడా సిద్ధహస్తులు. సామాజికంగా వీరు శూద్రవర్ణంలో భాగంగా పరిగణించబడేవారు. చరిత్రలో రాజులు, సామంత రాజులు వీరికి ఆశ్రయం కల్పించి వారి కళను ప్రోత్సహించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆలయ నిర్మాణాల్లో, దేవతా విగ్రహాల తయారీలో కంచరి కులస్తుల పాత్ర ఎంతో కీలకం. అనేక దేవాలయాల్లోని లోహపు విగ్రహాలు, దీపస్తంభాలు, ఇతర పూజా సామగ్రిని కంచరులే తయారు చేసేవారు. కంచరి కులస్తుల ప్రధాన వృత్తి లోహపు వస్తువుల తయారీ. ఇత్తడి, కంచు, రాగి, కొన్నిసార్లు వెండి వంటి లోహాలను కరిగించి అచ్చులలో పోసి ఆపై సుత్తెలు, ఉలి, సాన వంటి పనిముట్లతో వాటికి ఆకారం ఇచ్చేవారు. వీరి ఉత్పత్తులలో ఇత్తడి బిందెలు, చెంబులు, పళ్ళాలు, గ్లాసులు, దీపాలు, ఇత్తడి దేవతా విగ్రహాలు, ఆభరణాల పెట్టెలు, డబ్బాలు వంటివి ముఖ్యమైనవిగా ఉండేవి. వీరు తయారు చేసిన వస్తువులు వాటి నాణ్యత, మన్నిక, కళాత్మకతకు ప్రసిద్ధి చెందాయి. గతంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కంచరులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది. గ్రామస్తులు తమ నిత్యావసరాలకు, శుభకార్యాలకు అవసరమైన లోహపు వస్తువుల కోసం వీరిపై ఆధారపడేవారు. అయితే ఆధునిక కాలంలో ప్లాస్టిక్, స్టీల్ వంటి చౌకైన వస్తువులు మార్కెట్లోకి రావడంతో కంచరి వృత్తికి డిమాండ్ కాస్త తగ్గింది. ఫలితంగా చాలామంది కంచరి కులస్తులు తమ వంశ పారంపర్య వృత్తిని వదిలి ఇతర పనులు వెతుక్కుంటున్నారు. కొందరు మాత్రం ఇప్పటికీ ఈ వృత్తినే కొనసాగిస్తూ సాంప్రదాయ కళను బతికించడానికి ప్రయత్నిస్తున్నారు. కంచరి కులస్తులు హిందూ మతాన్ని ఆచరిస్తారు. వీరు తమ కులదేవతలను, ఇతర హిందూ దేవతలను కూడా పూజిస్తారు. వీరి ఆచార వ్యవహారాలు సాధారణంగా ఇతర హిందూ కులాలకు దగ్గరగానే ఉంటాయి. వివాహాలు సాధారణంగా కులంలోనే జరుగుతాయి. పెళ్లిళ్లలో వధువు, వరుడి కుటుంబాల పెద్దలు కూర్చొని పెళ్లి విషయాలు మాట్లాడుకొని నిర్ణయిస్తారు. ఇతర హిందూ కులాల్లో పాటించే పద్ధతులైన నిశ్చితార్థం, పసుపు దంచడం, మెహందీ, పానకాలు, మంగళ స్నానాలు, జీలకర్ర బెల్లం, కన్యాదానం, మంగళసూత్ర ధారణ, సప్తపది, అరుంధతి నక్షత్ర దర్శనం, లాంఛనాలు, అప్పగింతలు వంటివి కూడా వీరు ఆచరిస్తారు. దీపావళి, దసరా, సంక్రాంతి, శివరాత్రి, ఉగాది వంటి ప్రధాన హిందూ పండుగలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దీపావళి రోజున తమ పనిముట్లను, కంచు విగ్రహాలను శుభ్రం చేసి పూజించడం వీరి ఆచారంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది తమ వృత్తిని, జీవనోపాధిని గౌరవించే సాంప్రదాయం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గతంలో ఎక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు వ్యక్తిగత కుటుంబాలు పెరుగుతున్నాయి. పెద్దలకు గౌరవం ఇవ్వడం, కుటుంబ సభ్యుల మధ్య ఐక్యమత్యం పాటించడం వంటి సాంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. జననం, మరణం వంటి సందర్భాల్లో హిందూ సాంప్రదాయ పద్ధతులను పాటిస్తారు. పుట్టినప్పుడు నామకరణం, అన్నప్రాసన వంటివి, ఆ తర్వాత మరణించినప్పుడు దహన సంస్కారాలు, దశదిన కర్మలు వంటివి చేస్తారు. ఆధునిక కాలంలో సాంకేతిక పురోగతి, మారిన జీవనశైలి కంచరి కులస్తుల జీవన వృత్తిని ప్రభావితం చేస్తున్నప్పటికీ వారి కళా నైపుణ్యం, సాంప్రదాయ వారసత్వం ఇప్పటికీ ఎంతో విలువైనవే. ఈ కళను ప్రోత్సహించడం, వారికి జీవనోపాధి కల్పించడం ద్వారా ఈ సాంప్రదాయ వృత్తిని, దానితో ముడిపడి ఉన్న కళా వారసత్వాన్ని పరిరక్షించవచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్, మీ సిద్ధగౌని సుదర్శన్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.